की जय। ओम नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा। महिनि जनिंచిన మానవ రూప, महिनि जनिंచిన మానవ రూప। इह परानंद जीवनमेव, इह परानंद जीवनमेव। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतांतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి। హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్స్ అండి జ్యోతి గారు. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా మీరు గీతంతో ఈరోజు సమావేశం ఆరంభం చేశారు. ఉమ్మగారు వచ్చారా అండి? జై బాబా. జై బాబా అందరికీ అండి. ఉమ్మ జరుగుతుంది. జై బాబా అండి. ఉమ్మగారు వచ్చారా అండి? ఉన్నానండి. మీరు బుక్ స్టార్ట్ చేస్తారా? జై బాబా అండి. లేదా ఒక పాట పాడించండి. ఎవరైనా ఒక సంకీర్తన చేయగలరా అండి? ఎవరైనా? జై బాబా. జై బాబా అక్క నేను చేస్తా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎందున్నావో మెహేరు బాబా అందుకో మా పూజలు, ఎందున్నావో మెహేరు బాబా నిలువలేమో నిమిషమైన నీవు లేనిదే, మరువలేమో యుగ యుగాలు నీదు పూజలు,
ప్రభో నీకు ఇన్ని నాళ్ళు వేచి వేచి ఉన్నాము, ఎందున్నావో మేహేరు బాబా, అందుకో మా పూజలు, ఎందున్నావో మేహేరు బాబా. ప్రేమతోనే జగములెల్ల నిలచియున్నవి, నీ ప్రేమ వలన గ్రహములన్నీ తిరుగుచున్నవి. ప్రేమతోనే జగములెల్ల నిలచియున్నవి, నీ ప్రేమ వలన గ్రహములన్నీ తిరుగుచున్నవి. ప్రభో నీదు ప్రేమ కొరకు వేచి వేచి ఉన్నాము, ఎందున్నావో మేహేరు బాబా, అందుకో మా పూజలు, ఎందున్నావో మేహేరు బాబా. అవతార్ మేహర్ బాబా की जय. जय बाबा. జై బాబా అండి. నిన్న మనము చదువుకున్న దానికి వాళ్ళ కంటిన్యూ చేస్తున్నాము. ఈ స్టోరీస్ అన్ని వినడం వల్ల మనకి మంచి లాభం చేకూరుతుంది. దాని తర్వాత ఎవరిని బాబా ఎలా షేప్ చేశారో కూడా మనకు తెలుస్తుంది. హౌ కెన్ ఎనీవన్ విత్ లిమిటెడ్ కాన్షియస్నెస్ ప్రిజ్యూమ్ టు కాంప్రిహెండ్ ద బిహేవియర్ ఆఫ్ ద డివైన్ బిలీవెడ్? అంటే మన మానవ మేధస్సుకి అందని విధంగా వర్క్ చేస్తూ ఉంటారు. మనకి దాని గురించి ఒక అవగాహన కూడా ఉండదు. ఆ లిమిటెడ్ కాన్షియస్నెస్తో మనం గనక అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ బిలవడ్ యొక్క బిహేవియర్ మనకి ఏమాత్రమో తెలియదు. గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. మెహర్ బాబాస్ వే ఆఫ్ వర్కింగ్ విత్ పీపుల్ ఈజ్ ఫార్ బియాండ్ అండర్స్టాండింగ్ ఆన్ ద ఆర్డినరీ లెవెల్. అంటే మన మామూలు మనుషులకి మన చిన్న మెదడుతోటి మనం ఎంత ఆలోచించడానికి ప్రయత్నించినా అది మనకి మన తెలివితేటలకి అందదు. We are given here not just an entertaining story, but a profound insight into the ordeal of discipleship. అంటే భక్తుని యొక్క ఇది మనకి తెలవాలంటే ఇది ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ, అంటే మనకి సరదాగా ఉండే స్టోరీ, మంచి లాభం చేకూర్చే స్టోరీయే కాకుండా దాని లోతుపాట్లు కూడా మనకి దాని లోతు ఎంత ఉందో మనకు తెలుస్తుంది. టు సర్వ్ ది ఏన్షియంట్ వన్ whom the servant undoubtedly loves with all his heart is nevertheless a task for heroes. అంటే సనాతన పురుషుడైనటువంటి మన భగవంతుడు, మన బాబాకి మనము సేవ చేయాలన్నా అది ఎంత హృదయంతో, అసలు ఖచ్చితంగా హృదయంతో ప్రేమిస్తున్నా అది ఒక టాస్క్. మన హీరోస్ అందరికీ కూడా ఒక టాస్క్, ఒక అప్పగించబడిన పని అనుకోవచ్చు. దోస్ ఆర్ రేర్ ఫ్యూ హూ ఆర్ గివెన్ బై డివైన్ గ్రేస్ ద విల్లింగ్నెస్ టు సాక్రిఫైస్ దేర్ మైండ్స్ అండ్ ఈవెన్ దేర్ ప్రెజ్యూమ్డ్ శానిటీ. అంటే అది చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుడి కృప అనేది కలుగుతుంది. అందుకని వాళ్ళు అన్ని విధాల సంసిద్ధులు అయి ఉంటారు, వాళ్ళ జీవితాలన్నింటినీ సాక్రిఫైస్ చేయడానికి కూడా. We find from the outset that the master calls his disciple insane. మనందరికి కూడా మనకి బాగా తెలిసేది అంటే డిసైపుల్ ఇన్సేన్ అనేది మన మాస్టర్ ద్వారా మనకి తెలుస్తుంది. డిసైపుల్ డస్ నాట్ ఈవెన్ హ్యావ్ దిస్ రీజన్ టు క్లింగ్ టు. అదే భగవత్ ప్రేమికుడు ఒక రీజన్ ఉండి అలా ఉండిపోవడానికి హ్యావ్ హిస్ రీజన్ టు, అలా భగవంతుని పట్టుకొని ఉండడానికి కూడా ఆ రీజన్ కాదు.
all he has in his love and devotion, which by the master's grace is not allowed to lapse. అయితే ఈ మాస్టర్ గ్రేస్ అనేది ఉంటుంది కాబట్టి అది ఏ విధంగానూ అది ల్యాప్స్ అయిపోదు, అంటే పోదు. One who reads these stories had best already understood that the fate and destiny of the world pulsates from the perfect master's fingertips. అంటే ఎవరైతే ఈ స్టోరీస్ చదువుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది ఏంటంటే మన యొక్క ఫేట్, మన డెస్టినీ అంటే మన గమ్యము ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం మీద ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ మాస్టర్ ఫింగర్ టిప్స్ మీద జరుగుతుంది అని ఇస్తున్నారు. దట్ ఎవ్రీ స్లైటెస్ట్ థింగ్ హీ డస్ ఇస్ ప్రొఫౌండ్లీ సీరియస్ ఇన్ ఇట్స్ ఇంటెన్షన్. ప్రతి ఒక్కటి తను చేసే అన్ని కూడా చాలా సీరియస్గా ఉంటాయి. మెహర్ బాబా హ్యాస్ మేడ్ అస్ ఫెమిలియర్ విత్ ద ఎక్స్ప్రెషన్ మనోనాష్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మెహర్ బాబా మన అందరికీ కూడా ఏం చెప్పారు, మనోనాష్ అంటే ఏంటో మనకి తెలియజేశారు. మనందరికి కూడా ఆ మాట పరిచయమే, ఈ మనోనాష్ అనేది. బట్ డూ వీ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ దిస్ మీన్స్? కానీ మనకు పరిచయం ఉంది, కానీ నిజమైన ఎనిహిలేషన్ అంటే ఈగోని తరిమి కొట్టడం అనేది మనకు తెలుసా? Here is the little book we are given a glimpse of what this terrible process of annihilation actually is. మైండ్ ని పోగొట్టుకోవడం అనేది అనిహిలేషన్, అది అహంకారాన్ని పోగొట్టుకోవడం అనేది మనకి చిన్న పుస్తకం ద్వారా తెలుస్తుందా? హియర్ ఇస్ ద లిటిల్ బుక్ అంటే ఈ చిన్న పుస్తకంలో మనకి తెలుస్తుంది అదేంటి అనేది. టెరిబుల్ ప్రాసెస్ అంటున్నారు. టెరిబుల్ అంటే చాలా కష్టతరమైంది అని. వి థింక్, ఇక్కడ లిన్ నాట్ మనకు చెప్తున్నారు, వి థింక్ బాబా ఇస్ ద ఫిజికల్ ఫామ్ ఆర్ ఐస్ ప్రొజెక్ట్. మన కళ్ళకు కనిపించేటువంటి భౌతిక కాయము బాబా అని అనుకుంటున్నాము. అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లిమిటెడ్ థింకింగ్ వి ఆఫెన్ డిస్ప్లీజ్ ద బిలవెడ్. ఈ మనకున్నటువంటి లిమిటెడ్ ఆలోచనతోటి, ఈ పరిమితమైన ఆలోచనతో మనము చాలాసార్లు భగవంతుణ్ణి డిస్ప్లీజ్ అంటే ఆనందం కాకుండా ఉండడం, దుఃఖానికి గురి చేస్తాం. వీఆర్ షోన్ హౌ ద స్లేవ్ పర్సీవ్స్ ద బిహేవియర్ ఆఫ్ ద మాస్టర్. మనకి అంతా కూడా తెలుస్తుంది ఎలా ఈ బిహేవియర్ మాస్టర్ బిహేవియర్, హౌ ద స్లేవ్ పర్సీవ్స్ అంటే ఏ విధంగా తీసుకుంటాడు అనేది మనకు తెలుస్తుంది. Bhavu's confusion, his questioning, his uncomprehending annoyance at demands that too often reach beyond the bounds of reason and common sense. అయితే ఈ భావు కన్ఫ్యూజన్ కానీ, ఆయన ప్రశ్నించే విధానం కానీ, ఆయన సరిగా అర్థం చేసుకోకుండా ఉన్నటువంటిది కానీ డిమాండ్ చేస్తుంది. డిమాండ్స్ దట్ టు ఆఫెన్ రీచ్ బియాండ్ ద బౌండ్స్ ఆఫ్ రీజన్. అంటే ఒక రీజనింగ్కి లేకుండా ఆ రీజన్ని దాటి చేసేవి ఇవన్నీ ఉంటాయి. అండ్ కామన్ సెన్స్, తన కామన్ సెన్స్కి తనకే అన్ని ప్రశ్నలు వేస్తాడనమాట. బట్ ఫైనలీ త్రూ ఆల్ దిస్ వి సీ హౌ ద మాస్టర్ స్లోలీ షేప్డ్ ఫర్ హిస్ వర్క్ ఎ రియల్లీ సెపర్డ్. ఇన్ని విధాలుగా ఆయనకి ఒక ఆలోచించే మనస్తత్వం ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా, ప్రశ్నించే తత్వం ఉన్నా, తర్వాత దేన్ని సరిగా అన్కాంప్రిహెండింగ్ అంటే సరిగా అర్థం చేసుకోలేకపోవడం, ఆ డిమాండ్లు ఇవన్నీ ఉన్నా కూడా బాబా ఎలా ఒక మాస్టర్ అనేవాడు ఎలా తన ప్రేమికుడిని తయారు చేసుకుంటాడు, ఆ రియల్ డిసైపుల్ కింద ఎలా చేస్తాడు ఆయన వర్క్ కోసం. వన్ హూ ఫెయిత్ఫుల్లీ కంటిన్యూస్ టు క్యారీ అవుట్ ద బిలవెడ్స్ విల్. ఎవరైతే చాలా నమ్మకంతో అలా అంటిపెట్టుకొని బాబా విల్ అంటే బాబా ఏది కోరుకుంటున్నాడో అది చేయడానికి ఉంటారో, అండ్ విష్ లాంగ్ ఆఫ్టర్ ద బిలవెడ్స్ ఫిజికల్ డిపార్చర్. అలా బాబా భౌతికంగా దూరమైనా కూడా ఆయన ఇవన్నీ కూడా నమ్మకంగా కంటిన్యూ చేస్తూ ఉంటాడు అనేది లిన్ నాట్ చెప్పారు మనకి. ఈ లిన్ నాట్ పేరు మనకి బాగా పరిచయం ఉన్నదేనండి. ఎంపీసీలో కానీ ఎంపీఆర్లో కానీ ఆయన
పెయింటింగ్స్ అన్నీ మనకి అక్కడ కనబడతాయి. అది అతనికి చాలా లైట్లు ఫోకస్ చేసి బాబాని చూపిస్తే ఆ ఊహతోటి కొద్దిగా కనబడుతుంది, అది కనబడుతుంది అతనికి. ఆ ఊహతోటి భార్య ఇచ్చిన మద్దతుతో, ఆవిడ కూడా ఒక పెయింటరు, ఆవిడిచ్చిన మద్దతుతో ఇద్దరు కలిపి అన్ని విధాలుగా పెయింటింగ్ చేశారు. అది నిజంగా బాబా కృప లేకపోతే మటుకు చేయలేరు. అంటే ఆయనకు కళ్ళు ఏమి కనిపించవు, అయినా కూడా చక్కగా అవన్నీ చేస్తున్నారు. మెహర్ బాబా ఈజ్ హియర్. ఇంకొక చిన్న స్టోరీ. While the world was sleeping, God came in human form on earth as an avatar and was named Meher Baba. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు భగవంతుడు మానవ రూపంలో ఈ భూమికి దిగి వచ్చాడు అవతారుగా. అండ్ ఆయన పేరు ఏంటంటే మెహర్ బాబా. హీ కేమ్ ఫర్ హిజ్ యూనివర్సల్ వర్క్ అండ్ వర్క్డ్ ఆన్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ప్రతి చైతన్య స్థాయిలో అతను వర్క్ చేశాడు. యూనివర్సల్ వర్క్, ఈ విశ్వానికి అంతటికీ సంబంధించిన వర్క్ చేశారు. పర్టికులర్లీ ఆన్ ద హ్యూమన్ లెవెల్ టు అవేకెన్ హ్యూమానిటీ టువర్డ్స్ గాడ్. ప్రత్యేకించి మన మన లెవెల్కి, మనుషుల లెవెల్కి, హ్యూమన్ అంటే మనుషుల లెవెల్కి వచ్చి ఆయన అందరినీ మేల్కొల్పడానికి వచ్చాడు. ఎక్కడికి మేల్కొల్పడము? భగవంతుని వైపుకి. When Meher Baba completed this duty and released the divine free samskaras of his universal work, he dropped his physical body. అయితే మెహర్ బాబా ఆయన డ్యూటీ అంతా కంప్లీట్ చేశాక డివైన్ ఫ్రీ సంస్కారాలన్నింటినీ అది రిలీజ్ చేశాక, యూనివర్సల్ వర్క్ అయిపోయాక ఆయన బాడీ డ్రాప్ చేసేసారు. Now these divine free samskaras are eliminating and unnatural samskaras in each one, and the speed of the whim to know itself is being accelerated. ఈ దివ్యమైనటువంటి డివైన్ ఫ్రీ సంస్కారాస్ అంటే మనకి దివ్యత్వానికి దూరంగా ఉండే ఈ సంస్కారాలు, ఎలిమినేటింగ్ అంటే అన్యాచురల్ సంస్కారాస్, అన్యాచురల్గా ఉండే సంస్కారాలన్నింటినీ కూడా తీసివేసి ప్రతి ఒక్కళ్ళలో, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద విమ్ టు నో ఇట్ సెల్ఫ్. ఆ విమ్ ఏదైతే నేను ఎవరిని అనే విమ్ కలిగిందో, ఆ స్పీడ్, ఆ విమ్కున్న స్పీడ్, దాన్ని తెలుసుకోవడంలో నో ఇట్ సెల్ఫ్ ఈజ్ బీయింగ్ యాక్సిలరేటెడ్. అది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది. యాజ్ దిస్ అకర్స్, గ్రాడ్యువలీ పీపుల్ ఆర్ వేకింగ్ ఫ్రమ్ దేర్ మాయా ఇండ్యూస్డ్ స్లంబర్. దానివల్ల ఏం జరిగింది? ఇది ఈ విమ్ గురించి ఇలా జరుగుతూ ఉంటే మనుషులకి వాళ్ళు మాయ నుంచి కొంచెం బయటపడడానికి ప్రయత్నం జరిగింది. అండ్ వన్ డే ద హోల్ వరల్డ్ విల్ అవేకెన్ టువర్డ్స్ మెహర్ బాబా యాజ్ గాడ్. అది భగవంతుడు చేసిన ఆ పని వల్ల, ఆ విమ్ వచ్చిన దానిలోంచి మనకి మనము మాయ నుంచి దూరంగా వెళ్ళడానికి, ఈ మొత్తం ప్రపంచంలో ఆ ప్రపంచాన్ని ఆయన మేల్కొల్పడానికి చేసే పని మెహర్ బాబా భగవంతుడుగా వచ్చిన పని. అది చేయడానికి ఆయన ఆ విధంగా సంస్కారాల్ని మనకి కొంచెం దూరం చేయడానికి అదే యూనివర్సల్ వర్క్గా పెట్టుకొని బాడీ డ్రాప్ చేసినందుకు గాను ఇవన్నీ ఒకరోజు మొత్తం ప్రపంచం మొత్తము నిద్ర నుంచి మేల్కొల్పబడుతుంది. దేనికి మేల్కొల్పబడుతుంది? భగవంతుడి వైపు మరలడానికి, అంటే మెహర్ బాబా వైపు అది మెహర్ బాబా వైపు వెళ్ళడానికి. అయితే మెహర్ బాబా ఎవరు? భగవంతుడు. అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. యాజ్ దిస్ అకర్స్, ఏ విధంగా ఈ సంస్కారాల నిర్మూలన, దైవత్వాన్ని కలిగిన డివైన్ ఫ్రీ సంస్కారాన్ని, ఈ యూనివర్సల్ వర్క్ని ఆయన చేయడానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పీపుల్ ఆర్ వేకింగ్ ఫ్రమ్ దేర్ మాయా ఇండ్యూస్ స్లంబర్. మనుషులందరూ కూడా ఆ మాయతో కూడుకున్నటువంటి మాయా ఇండ్యూస్డ్ స్లంబర్ అంటే మాయ చొప్పించినటువంటి ఈ విషయాల్లో ఒకరోజు మొత్తం ప్రపంచం కూడా మేల్కొల్పబడుతుంది. ఆ మేల్కొల్పు ఎటువంటిదంటే
మనకి మెహర్ బాబా వైపు తిరిగి ఆయన భగవంతుడు అని చెప్తాం. ఆల్దో మెహర్ బాబా ఇస్ నాట్ ఫిజికలీ ప్రెసెంట్, నెవర్దెలెస్ హీ ఈజ్ హియర్. మెహర్ బాబా ఇదంతా కూడా బాబాది నిర్యాణం అయిన తర్వాత రాస్తున్నారండి. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, భగవంతుడు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఉన్నారు ఇక్కడే. హీఈస్ ఇటర్నలీ ప్రెజెంట్. ఎప్పుడు కూడా ఆయన సదా ఉండేటువంటి, ఆయన హాజరు సదా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హిస్ ప్రెజెన్స్ ఈస్ ఫెల్ట్ మోర్ ఎట్ దిస్ టైమ్ దాన్ ఎవర్ బిఫోర్. అదే కాకుండా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆయన హాజరు ఇప్పుడు ఇంకా మరింత ఎక్కువగా ఉంది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద వర్క్ he did while in the body, people all over the world are coming in his contact. దానివల్ల ఫలితం ఏమైంది, ఆయన చేసిన పనికి గాను ఆ ఫలితం ఎలా ఉందంటే, ఈ బాడీలో ఉన్నప్పటికంటే కూడా మొత్తం ప్రపంచంలో మనుషులు ఆయన కాంటాక్ట్లోకి ఎక్కువగా వస్తున్నారు. బికమింగ్ హిస్ ఫాలోవర్స్, ఆయన్ని ఫాలో చేసేవాళ్ళుగా వస్తున్నారు. అండ్ ఫీలింగ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ దేర్ హార్ట్స్. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో బాబా యొక్క ఆ ఫీలింగ్, బాబా ఉన్నారు అనే ఫీలింగ్ మేల్కొల్పడం జరుగుతుంది వాళ్ళ మనసుల్లో. హీఈస్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ టు డిఫరెంట్ ఇండివిజువల్స్ అండ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్. అలా ఎవరి కాళ్ళకి వాళ్ళ మనసుల్లో బాబా గురించి తెలుసుకుని అందరూ బాబా దగ్గరికి, బాబా భక్తులైపోయి వస్తున్నారు, బాబా లవర్స్ కింద వస్తున్నారు. అయితే అది జరుగుతూ ఉండగానే ఒక పీరియడ్ అయిన తర్వాత అందరి హృదయాల్లో ఆయన మేల్కొంటాడు. మొత్తం ప్రపంచము ఆయన భగవంతుడని నమ్ముతుంది. వెన్ ద వరల్డ్ ఫుల్లీ రన్స్ ఇట్స్ ఫేస్ టువర్డ్స్ హిమ్, ఇట్ విల్ బి హిజ్ యూనివర్సల్ మేనిఫెస్టేషన్. అయితే ఈ విశ్వవ్యాప్తంగా జరిగేటువంటి ఈ ప్రకటీకరణ ఎప్పుడు జరుగుతుందంటే, మొత్తం ప్రపంచము ఆయన వైపు తల మొగ్గి అటు తిరిగినప్పుడు డెఫినెట్గా యూనివర్సల్ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. గాడ్ మేనిఫెస్ట్ బికాస్ హీ ఈజ్ హియర్ విత్ ఎవ్రీవన్. ఆ ప్రకటీకరణ ఎందుకు జరుగుతుందంటే, ఆయన అందరిలో ఉన్నాడు కాబట్టి. హీఈస్ ఆల్వేస్ హియర్, బట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ టేక్స్ ఫార్మ్ సో దట్ గ్రాస్ కాన్షియస్ హ్యుమానిటీ మే సీ హిమ్. అప్పుడప్పుడు మనకి తెలిసి భగవంతుడు భూమి మీదకి ఎందుకు వస్తాడు అంటే, అతన్ని భౌతికంగా అందరూ, హ్యుమానిటీ మనుషులందరూ, మానవాళి అంతా చూడడానికి కోసమే. Those who did not see Meher Baba physically now hear of his form. Those who did or read books about his advent. అయితే ఆయన వచ్చినటువంటి పని, ఆయన భగవంతుడిగా వచ్చింది ఎలా తెలుస్తుందంటే, ఆ అవతారం గురించి ఎలా తెలుస్తుందంటే, ఆయన చూడని వాళ్ళు భౌతికంగా, తర్వాత ఆయన గురించి ఎవరైతే ఇప్పుడు వింటున్నారో వాళ్ళ దగ్గర, చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, బుక్స్ చదవడానికి కూడా ప్రయత్నిస్తున్నామో, అది అవన్నీ కూడా జరిగితే దస్ in one day or one way or the other their hearts are being touched and awakened to his love. ఆ విధంగా ఒక రకంగా చెప్పాలంటే, అందరి హృదయాల్లోనూ బాబా అందరి హృదయాల్ని టచ్ చేసి, అంటే మనకి ఆ మేల్కొల్పుని కలిగిస్తున్నారు ఆయన ప్రేమ ద్వారా, ఆయన ప్రేమ వైపు, ఆయన ప్రేమ ద్వారా. The time for the avatar's universal manifestation is drawing nearer and it is our duty to long to witness it. అంటే మనము దేనికోసం వేచి ఉండాలి? అవర్ డ్యూటీ ఇస్ టు లాంగ్ టు విట్నెస్ ఇట్. అంటే మన కర్తవ్యము, మన బాధ్యత ఏంటంటే, అలా అవతారుడి మేనిఫెస్టేషన్, విశ్వవ్యాప్తమైనటువంటి ఆ ప్రకటీకరణ కోసం, అది దగ్గరలోనే ఉంది కాబట్టి దానికోసం మనం వేచి ఉండడం అనేది, దాన్ని అనుభవించడానికి మనం వేచి ఉండడం మన డ్యూటీ. The world was sleeping when he came, but it will not miss Meher Baba's manifestation. ప్రపంచమంతా కూడా ఆయన వచ్చినప్పుడు నిద్రపోతుంది, బట్ ఇట్ విల్ నాట్ మిస్ మెహర్ బాబాస్ మేనిఫెస్టేషన్. అది కానీ ఈ ప్రపంచము భగవంతుని ప్రకటీకరణ మాత్రము మిస్ అవ్వదు. We must remain alert to enjoy his manifestation so that when the time comes, మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలి. అంటే కొలుపుతో రెడీగా ఉండాలి ఎంజాయ్ చేయడానికి. ఏంటది? ఆ మేనిఫెస్టేషన్, ఆ ప్రకటీకరణని ఎంజాయ్ చేయడానికి మనం అందరం రెడీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అట్లా
రెడీగా ఉంటే సమయం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళ హృదయాల్లో ఒక రకమైన అనుభవం కలుగుతుంది. అందుకే సైలెంట్గా మనం రిపీట్ చేస్తాం ఏంటంటే, మెహర్ బాబా దే అవతార్ ఇస్ హియర్. మన హృదయంలో ఆ మేల్కొల్పు అనేది జరిగి మనం ఏం చెప్తాము, మెహర్ బాబా ది అవతార్ ఈజ్ హియర్, మెహర్ బాబా అవతారుడు ఇక్కడ ఉన్నాడు అనేది మనము తెలుసుకుంటాము. పరమాత్మన్ గురు నీకయత్ విరాజేన్. O my heart, the supreme soul, the great master is near. Awaken, awaken. Run to the feet of your beloved. ఓ నా హృదయమా, సుప్రీం సోల్, అన్నిటికంటే ఎక్కువ అయినటువంటి ఆ సోల్, ద గ్రేట్ మాస్టర్ ఈజ్ నియర్. మన సోల్కి, మన ఆత్మకి మనం చెప్తున్నాము, ఓ గ్రేట్గా ఉండేటువంటి మాస్టర్ మనకి చాలా దగ్గరలో ఉన్నారు, మేలుకో, నువ్వు మేలుకో. రన్ టు ద ఫీట్ ఆఫ్ యువర్ బిలవెడ్. ఆ బిలవడ్ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళు. ఫర్ యువర్ లార్డ్ స్టాండ్స్ నియర్ యువర్ హెడ్. ఎందుకంటే నీ లార్డ్ నీ తలకి దగ్గరగా నుంచున్నాడు. యూ హ్యావ్ స్లెప్ట్ ఫర్ ఇన్యూమరబుల్ ఏజెస్. అంతులేనటువంటి కాలంగా, ఎన్నో యుగాలుగా, ఎన్నో కాలాలుగా నువ్వు నిద్రపోతూ ఉన్నావు. దిస్ మార్నింగ్ విల్ యూ నాట్ ఫైనలీ అవేకన్. ఈ ఈ ఈ ప్రొద్దుట కనీసము నువ్వు ఫైనల్గా మేల్కొల్పడానికి రెడీగా ఉండవా అని అడుగుతున్నాడు. ఇది కబీర్ దోహా. నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు ఇవాళ, బాగా చెప్పానని. ఏమైనా తప్పులు ఉంటే బాగా క్షమించాలి, మీరు కూడా క్షమించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి ఎవరు చేస్తారు? అరుణ, హారతి బాబా అండి, చేస్తామా? మీ మాటలు బట్టి కొంచెం మీకు ఒంట్లో బాగాలేనట్టు అనిపించింది. గొంతుకి అది కొంచెం వేరేగా అనిపిస్తుంది. గొంతు అదే కొన్ని వర్డ్స్ డిఫికల్ట్ ఉన్నాయి. అది లేదండి, బాగా అర్థమయ్యేటట్టు అంతే చెప్పారు మీరు. చూస్తా. ఇంకా ఎవరైనా హారతి ఇస్తారండి? జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. శ్రీనివాస్ గారు హారతి ఇవ్వండి. చెప్పండి, అలాగే హారతి పాడండి. దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి మేడం గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగిసింది. ఉమ్మగారు రేపు వస్తారు కదా? జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి.
ఉమ్మ గారు ఉన్నారా? మేడం. వెళ్ళిపోయారు. మెసేజ్ పెడతారండి జై బాబా.